నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రాష్ట్రంలో ఇంకొక వార్త హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఎందుకోసం అంటే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయేమో అని పబ్లిక్ లా ఒక రకమైనటువంటి టాక్ నడుస్తూ ఉంది. ఎందుకోసం వస్తాయి అనే దాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొంత భయంలో ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే 3 నెలల గడువు పెట్టి ఆ ఒత్తిడిని పెంచిన విధానం చూసిన తర్వాత అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. ఇక ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అది 10 నియోజకవర్గాల్లో ఎవరెవరైతే పార్టీ మారినరో వాళ్ళంతా కూడా ఇది పక్కా బీఆర్ఎస్ విజయంగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇది ముందర పడలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రయత్నం చేసినా, ఆనాడు టీడీపీ ప్రయత్నం చేసినా ముందర పడలేదు. కానీ ఈసారి బీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. మరి ఆ రోజు కలుపుకున్న వాళ్ళు వీలే కదా అని చెప్పి అన్న వాళ్ళకి సమాధానం ఆనాడు సిఎల్పి టీడీఎల్పీ విలీనమైనది తప్ప, అంటే 2/3 మెజారిటీ విలీనమైంది తప్ప ఇట్లా కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే మారి మేము అధికారికంగా ఈ పార్టీలో ఉన్నాం ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితులలో ఆనాడు లేకుండే. వాళ్ళు లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం అయిపోయింది కాబట్టి అప్పుడు ఎవరు కోర్టుకెళ్ళినా కూడా అది ముందర పడలే. కానీ ఈసారి వీళ్ళు 2/3 మెజారిటీ కాకుండా జస్ట్ ఒక 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మారడం వల్ల ఇలా వీళ్ళది కుడిదిలో పడ్డ ఎలక లెక్క అయిపోయింది పరిస్థితి. ఇటు ఉండలేక, మింగలేక, కక్కలేక, సావలేక, సంపలేక అన్నట్టు ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ 10 మంది. వాళ్ళకి అసలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితి. పోనీ ఉన్న పార్టీలోనా నడుస్తున్నది, లేదా మాకు అసెంబ్లీలో సీట్లు కేటాయిస్తారని చెప్పుకోవడానికి లేని పరిస్థితి. అసలు ఎటు కాని వీళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే. నిజంగా పూర్తి అసంతృప్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరయ్యా అంటే ఈ 10 మందే. ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు కూడా నిజంగా సంతోషంగానే ఉన్నారు. పర్వాలేదు, మేము ఈసారి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టినరు, మేము కొట్లాడమన్నారు, మమ్మల్ని మా కోసం మాట్లాడమన్నారు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు ఉంటే వీళ్ళు ఇటు మాట్లాడలేక, ఇటు చప్పుడే కూకోలేక, ఇటు మింగలేక, ఇటు కక్కలేక అనేక పరిస్థితులల్లో, అంటే రకరకాల పరిస్థితులల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఫలించిన కేసీఆర్ పోరాటం అంటూ ఈ 10 మంది ఎవరో మనందరికీ తెలుసు. ఇక్కడ చూస్తాం ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ్ళ యాదయ్య, అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ఇక్కడికి వస్తే ఇక గూడెం మైపాల్ రెడ్డి, పక్కకు వస్తే ప్రకాష్ గౌడ్, ఇటు లాస్ట్కి వస్తే సంజయ్, వీళ్ళంతా కూడా పార్టీ మారినా లేదా ఒక దొడ్లోంచి ఇంకో దొడ్లకు మారిన దున్నపోతులు అని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు. సో మనమనట్లేదా, భాష మనది కాదు. అయితే ఈ 10 మంది ఇక ఉంటాయా పోతాయా మా ఉద్యోగాలు అన్నట్టు అలా పదవులు తుమ్మితే ఊడిపోయే పదవులు లెక్క అయిపోయినాయి. ఇక దగ్గరకు వచ్చేసింది ఇలా కథ కంచికి చేరే టైం వచ్చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకోసానికే ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నోటీసులు ఎందుకయ్యా అనేది నా అనుమానం. యాక్చువల్గా అది లీగల్గా ప్రొసీజర్ ఉంటుంది, అది చెయ్యాలి. కానీ వాళ్ళు ఎన్నున్నారో వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఇంకా మళ్ళీ సపరేట్గా వాళ్ళని పిలిచి మరి లేలే మీరు ఎన్నున్నారు, మీరు ఎక్కడున్నారు అని అడగాల్సినంత అవసరం ఏముంది. ఒకసారి చూడండి ఇక్కడ. ఇగో ఈ వార్త కంటే ముందు ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇగో డైరెక్ట్ కడియం శ్రీహరి ఏమన్నాడు ఒకసారి వినండి. ఇక్కడ చూడండి, పార్టీ మారిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి డైరెక్ట్గా ఆయన ఏమంటున్నాడు, ఒప్పుకున్నాడా లేదా చూడండి. ఇక ఒకసారి వినండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. చేస్తావు, బాగా చేస్తావు. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు అడుగుతుండ్రు, ఇప్పుడు కూడా అదే చెప్తారు. ఇప్పుడు కూడా నిలబడు సార్, నీకు ఏ నమ్మకంతో ఓటేస్తామో ఆ నమ్మకంతో ఏం చేస్తామో సమాధానం చూపిస్తామని అంటా ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి ఈ సోయిలేని సన్నాసులు చెప్పే మాటలు ఏంటి అంటే నేను అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి. అట్లాంటప్పుడు అసలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఈ దేశంలో? ఎవడో ఒకడిగా వాడే నియంత్రణ లెక్క పరిపాలించవచ్చు కదా, రాజుల కాలం లెక్క. ఇంకెందుకు అసలు ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నాయకులకి అసలు నిధులు రావు, ఆ గ్రామాల అభివృద్ధి జరగవు, సమస్యలు ఉంటాయి, ఇచ్చిన హామీలు నెరవేరవని చెప్పి డైరెక్ట్గా ఇట్లా మొత్తుకున్నాక ఇంకా ఏమన్నా ఏడ్చిందా? అంటే అధికార పార్టీలో ఉంటేనే ఏమన్నా చేయవచ్చు, లేకపోతే ఏం చేయరాదు అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం కూడా. ఇగో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నాడా? కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆయనంతలా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా
అసలు స్పీకర్ ఈయనకి ఎందుకోసానికి నోటీస్ ఇవ్వాలి చెప్పుండ్రి. నాకు అనుమానం వస్తూ ఉంది. అసలు ఏమక్కరా ఇంకా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు కదా, నేను పార్టీ మారినా అని చెప్పిండు కదా. సో అనర్హత వెయిట్ వేసేయచ్చు కదా, ఇంకేమున్నది అసలు. నోటీసు పంపాలి, మళ్ళీ ఆయన చెప్పాలి, మళ్ళీ టైం తీసుకోవాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఇవన్నీ ఎవరిని మోసం చేస్తుర్రు? తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ సమాజాన్ని ఆగం చేస్తున్నారు. వాళ్ళు పార్టీ మారలేదని చెప్పడానిక ఇలా మళ్ళీ నోటీసులు పంపించడం, ఆ నోటీసుల ద్వారా వాళ్ళు రిప్లైలు ఇవ్వడం. అరే వాళ్ళు ఒప్పుకున్నాక ఇంకేముందే, దొంగతనం చేసినా అని చెప్పినాక కూడా శిక్ష ఇవ్వకపోతే కోర్టులు ఎందుకు అని అడిగినట్టే ఇలా నేను పార్టీ మారినా అని చెప్పిన తర్వాత ఇంకా ఆయనని ఉపేక్షించాల్సినంత అవసరం ఏమున్నదని చెప్పంటా ఉన్నా ఈ స్పీకర్కి. ఇంకా చూడండి, ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ అనుభవం చాలా అవసరం, చాలా గొప్ప అవసరం. మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి. సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి. నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేటోళ్ళు అంతా దొంగలే. అలా బిడ్డను ఎంపీ చేసుకోవడానికి పోయిండు, ఆ అటవీ భూముల్ని కబ్జా పెట్టుకోవడానికి పోయిండు. అన్నిటికనే అయిన సంగతులన్నీ. వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే దోసుకోవచ్చు, దాచుకోవచ్చు, బిడ్డను ఎంపీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అదే ఆయన చెప్పేది. అయితే ఇక్కడ ఈ మాట చూడండి, ఇప్పుడు చేరినం అని డైరెక్ట్గా చెప్పిన వాళ్ళని తీసి అవతల పాడేయాలన్నా, లేదా ఇంకా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలన్నా, ఇంకేమైనా అవసరం ఉందా? ఇంకా ఇక్కడ చూడు, కొంతమంది ఏమో దొంగ నాటకాలు. ఇగో ఇది చూడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమంటాడు చూడండి ఒకసారి. చూపియండి. నువ్వు కండవ కప్పుకున్నట్టు చూపిస్తే మూసుకొని కూర్చుంటావా? మరి ఒక తప్పు ఒప్పుకుంటావా? ముక్కు 4 రాస్తావా చౌరస్తా మీద గద్వాల కాడ? ఇగో కప్పుకున్నట్లు ఎక్కడన్నా చూపియండి. ఏమంటాడు చూడు, నేను కండవ కప్పుకున్నట్లు ఎక్కడన్నా చూపియండి. మీ ఇప్పుడు టీవీలో ఇవైతే ఉంటారు, ఎవిడెన్స్ అయితే ఉంటది కదా. నేను కండవ కప్పుకున్నట్లు ఎక్కడన్నా చూపియండి. మీ ఇప్పుడు టీవీలో ఇవైతే ఉంటారు, ఎవిడెన్స్ అయితే ఉంటది కదా. నేను కండవ మీ అసొంటి దొంగలు ఉంటారు కాబట్టి మా సొంటోళ్ళు అన్నీ దాచిపెట్టుకుంటారు, మా సొంటోళ్ళకు అన్నీ దొరుకుతాయి. ఒకసారి ఈ దొంగ చెప్పిన మాటకి దీని సమాధానం ఏంటిదో ఒకసారి మీరే చెప్పాలి. ఇగో చూడండి, ఒకసారి చూస్తున్న ప్రజలు చెప్పాలి, ఈ దొంగ ఎవరు? ఇది కండువా అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా? చెప్పు కదా. పక్కపొంటి ఉన్నాయన ఎవరు? అటుపక్క ఎవరు? ఇటుపక్క ఎవరు? ఈయన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఇటుపక్క ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నడుమిట్లా ఇక ఎరక మీకు ఈ మనిషి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, మీ అందరికి ఎరక కాబట్టి ఆయన గురించి స్పెషల్గా పరిచయం అక్కర్లేని పేరు. ఈయనకేం కప్పిండా? ఈయన మెడల్ ఏమున్నది? ఇది బీఆర్ఎస్ కండువానా బీజేపీ కండువానా? అసలు ఏంటిది అది చెప్పు నువ్వు. ఈయన మెడల్ ఏమున్నదో నీ మెడల్ అదే ఉన్నదా లేకపోతే వేరే ఏమైనా ఉన్నదా? సిగ్గుశనం ఉండాలి ఇట్లా మాట్లాడడానికి. టీవీ ఛానళ్ళ దగ్గర అయితే, పేపర్ల దగ్గర అయితే ప్రూఫ్స్ ఉంటాయి కదా, ప్రూఫ్ చూపిస్తున్నా, పోయి గద్వాల చౌరస్తా మీద ముక్కు 4 రాయి, లేదా రాజీనామా చేయి దమ్ముంటే. ఇప్పుడు పోటీ చేయి, తెలుస్తుంది నీ పదారు ఎంత, నీ లెక్క ఎంత అని గద్వాల ప్రజలు అంటా ఉన్నారు. ఇంకా చూడిగా చెప్పడం మాత్రం నీతులు చెప్పి ఇక్కడ మేము చేరలేదు, మేము మారలేదని ఒకడంటాడు, మేము మారినాం ఆల్రెడీ అని ఒకడంటాడు. ప్రూఫ్సే లేవనుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఏమనుకుంటారంటే అసలు ప్రూఫ్స్ ఎక్కడి, అంత సినిమా లేదు, ఎవరు తీస్తారు బయటకి, ఎవరి దగ్గర ఉంటాయి, మేము చేసిన కథలన్నీ వీళ్ళకి ఏం తెలుస్తాయి అని అనుకుంటారు. ఇప్పుడు అసలు కథ ముందరికి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక 5 రాజీనామాకు సిద్ధపడ్డారు. ఒక 5 ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరై అంటే పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ. ఈ 5 ఏమనుకుంటారంటే ఇక ఇదంతా ఎందుకు, ఎట్లయినా తీసి అవతల పాడేస్తారు, సిగ్గుపోతుంది. అట్లా సిగ్గుపడగొట్టుకునే కంటే, నగేటోన్ ముందర జారిపడే కంటే మొదలే రాజీనామా చేసి పాడేస్తే కనీసం కొంత నిలబడుతుంది. ఎందుకంటే మేము తప్పు చేసినాం కాబట్టి రాజీనామా చేసినాం, ఇప్పుడు మళ్ళా నిలబడతామని. మీరైతే కాంగ్రెస్ నుంచి నిలబడు, రేపు చూస్తాం మేము. కాంగ్రెస్ నుంచి నిలబడి గెలువురి దమ్ముంటే ఒక్కడన్నా గెలిచి చూపెట్టుర్రు ఇక అంతే. ఇప్పుడు రాజీనామా చేసి మిగిలిన 5 కూడా అదే యోచనలో ఉన్నారట. ఆల్మోస్ట్ ఆ 10 మందిని తీసి అవతల పడేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే స్పీకరు ఆల్రెడీ వాళ్ళే మేము చేరినామని చెప్పంగా, అట్లా అందరి మెడలలో కండువలు ఉండగా, అన్ని ప్రూఫ్స్ ఉండగా మేము చేరినామని చెప్పంగా, గూడెం మైపాల్ రెడ్డి అయితే బణబూతులు తిట్టాడు కాంగ్రెస్ పార్టీని, బణబూతులు తిట్టాడు. కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పిండు. ఇక ఆయన ఇండ్లున్నాడా, అండ్లున్నాడా, ఎన్లున్నాడు? అసలు మారిన తర్వాత మరి కండువా కప్పుకున్నాక కండువా కప్పలేదని చెప్పి అబద్ధాలు చెప్తా ఉంటే మరి ఎవరిని మోసం చేస్తుర్రు? 4 కోట్ల తెలంగాణ సమాజం ఎట్లా ఊరుకుంటుంది మిమ్మల్ని? అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే
వాళ్ళకి వచ్చేటి గవే కాబట్టి ఇంకా అంతకుమించి వేరే ఏమైనా వస్తాయా? ఇక్కడ చూడండి, ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్. నోటీసుల దెబ్బకి బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భయపడ్డాడు. బిడ్డ భయపడ్డాడు. ఆ బిడ్డ ఏందో చూపించినాం కదా మనం ఇప్పుడే. అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డిని కలిసామని మాట మారుస్తున్న ఎమ్మెల్యేలు. స్పీకర్ నోటీసులతో జంపింగ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ. జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా లేక రాజీనామా చేస్తారా? తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా లేని బీఆర్ఎస్ అనర్హత వేటు కోసమే న్యాయ పోరాటం. జంపింగ్ ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ ఇక్కడ చూడుండ్రిగా ఈ వార్త ఆ ఎమ్మెల్యేల గుండెల్లో మాత్రం రైళ్లనైతే పరిగెత్తిస్తా ఉన్నది. ఇటు ఉండలేక అటు పోలేక, ఇటు రాజీనామా చేస్తేందో చేయకపోతేందో, ఉంటే వీళ్ళు కాపాడతారు అనుకుంటే వాళ్ళు కాపాడే పరిస్థితి కనిపిస్తలేదు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కాంగ్రెస్లకే పోతున్నాం, అధికారంలో ఉన్నాం, ఏదన్నా చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు, స్పీకర్ కూడా మమ్మల్ని కాపాడతాడు, మా మీద నిర్ణయం తీసుకోడు, అనర్హత వేటు పడదు అని చెప్పి ఎన్నో కలలుగా అన్నారు. చివరికి ఏమైంది? వాళ్ళ మెడల మీద కత్తులు వేలాడుతూ ఉన్నాయి, ఇట్లా ఊగులాడుతూ ఉన్నాయి. ఎప్పుడొచ్చి తెగుతుందా అన్న భయం కొద్దీ ఇట్లా టెన్షన్లో ఉన్నారు. అందుకే కడియం శ్రీహరి మొహంలో నెత్తురు చుక్క కనిపిస్తలేదు. చూసిరా ముఖంలో ధైర్యం అయితే లేదు. ఇటు ఉన్నా అంటలేడు, అటు లేను అంటలేడు. మొన్ననే చెప్పిండు ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. ఆహా, మరి ఇయ్యాల అదే పార్టీయా? ఒప్పుకున్నావా? ఇక ఒప్పుకున్నావంటే తీసి అవతల వాడేసలే కదా. అంటే ఇప్పుడు నిజమంతా కనిపిస్తూ ఉంది, అర్థమవుతా ఉంది, భవిష్యత్ అంతా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. ఇక అయిపోయింది మా పని. ఇలా వీళ్ళు కాపాడట్లేరు, అందులోకి వాళ్ళు రానిచ్చేటట్లేరు. బీఆర్ఎస్లో ఆయనతో రానియరు ఇక. ఎందుకంటే వాళ్ళని ఇట్లా వీళ్ళు తీసుకున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళకన్నా సిగ్గు లేదని అంటారు. ఇక వీళ్ళకంటే సిగ్గు లేదు ఎట్లయినా, బీఆర్ఎస్ కన్నా సిగ్గు ఉండద్దా? ఆ దొంగల్ని ఎట్లా తీసుకుంటారా మళ్ళా అని అంటారు. ప్రతిపక్షంలో ఉండంగా పాలిచ్చే ఏమంటారు కదా, కన్న తల్లి రొమ్ము మీద గుద్దిపోయినట్టుగా అట్లాంటి బిహేవియర్ ఉన్నటువంటి ఆ నాయకులని మళ్ళీ తీసుకుంటే ఇక మీకు ఏమన్నా సోయి ఉండాలి అని చెప్పి అంటారు. కాబట్టి బీఆర్ఎస్ తీసుకోదని మనం అనుకోవచ్చు, మనకు అంచనా ప్రకారం. ఎందుకంటే వాళ్ళు కూడా డిసైడ్ అయినరు, వాళ్ళ మీద కోర్టుకే వెళ్ళిండ్రు. ఆ ఫిరాయింపుల చట్టం ప్రయోగించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళా పోతే మళ్ళా అయ్యా సారు దండం బాపు అని ఇట్లా కాళ్ళ మీద పడితే జాయిన్ చేసుకుంటారేమో అనుకుంటారు. కానీ వాళ్ళు ఎట్లా తీసుకోరు, వీళ్ళని బండకేసి బాస్తారు. తీసి అవతల పెడితే రేపు పొద్దుగల వీళ్ళకి ఇలా టికెట్ ఇచ్చి సావరు. వీళ్ళ బాధ అది. వీళ్ళేమో టికెట్ ఇయ్యరు, ఎందుకంటే వీళ్ళు ఫిరాయించిన ఎమ్మెల్యేలు పతార పోతుంది, ఎవరు లెక్క పెట్టరు. నియోజకవర్గాలల్లో వీళ్ళకంత సినిమా లేదు. ఉండు కాంగ్రెస్లో ఉన్నట్టే కానీ బీఆర్ఎస్లో గెలిచి వచ్చారు కాబట్టి అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు మళ్ళీ ఏ పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా వీళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రాజీనామా చేద్దుమా, ఉందుమా, వెళ్ళిపోదుమా, లేకపోతే ఆగుదుమా, వీళ్ళు ఏమైనా మమ్మల్ని కాపాడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అస్సలు నిద్ర పట్టకుండా, అస్సలు తిండి పెయికి పట్టకుండా, సహించకుండా ఉన్నటువంటి కొద్ది మందిలో ఈ 10 మంది కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొంతమంది ఉన్నారు, అది రకరకాల ఇష్యూస్, అది రకరకాల కారణాల చేత, కొంతమంది అనారోగ్య కారణాలు, లేకపోతే కొంతమంది రాజకీయంగా కూడా ఏం చేయాలనో తెలియని పరిస్థితులలో ఉన్నారు. ఇలా అధికారం ఉండి కూడా ఏం చేసుకోలేకపోతున్నామని కూడా కొంతమందికి అరుగుతలేదు. వీళ్ళకైతే ఆయనతో కూడా అరుగుతలేదు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇక వీళ్ళని బయట వేసేది ఎవరా అని చెప్పి ఇట్లా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. దేవుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, లేకపోతే మా భవితవ్యం మాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, మేము అడ్రస్ గల్లంత అవుతుంది మాది అనే భయంలో అయితే ఆ ఎమ్మెల్యేలు కనిపిస్తూ ఉన్నారు.